నాడీ జ్యోతిష్యం అనేది అగస్త్య మహాముని దగ్గర నుంచి వచ్చిందండి. అగస్త్య మహాముని ఈ కలియుగంలో పుట్టే ఈ ఎన్ని సంవత్సరాలు కలియుగం అయితే ఉంటుందో అన్ని సంవత్సరాలు కూడా కలియుగంలో ఎంతమంది అయితే పుడతారో అంతమంది జాతకాలు రాసి తాళపత్రాలల్లో ఇప్పటికి కూడా చిదంబరంలో జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నాయండి. మనిషి ఎప్పుడు పుడతాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ కూతుళ్ళు ఎవరు, వాళ్ళ అత్తామామలు ఎవరు, వాళ్ళ పిన్ని ఎవరు, వాళ్ళ భార్య ఎవరు, వాళ్ళ సంతానం పేర్లేంటి, ఇంత అద్భుతంగా రాసి పెట్టిపోయాడు. తాళపత్రాలలో ఇప్పటికి కూడా నిగూఢించి అవి ఉన్నాయి, జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నాయి. అది మన ఇండియా సొంతం. అది అగస్త్య మహాముని. ఇవాళ సముద్రం ఉప్పుగా ఉందంటే కూడా కారణం అదే. అది ఇంకో ఎపిసోడ్లో నేను వివరిస్తాను. అంత గొప్ప మహర్షి. అయితే అది వాళ్లకు కొంతవరకే చదివే అలవాటును వాళ్ళకి ఇచ్చాడండి. దాన్ని తాళపత్రాలలో ఒక 2% లీకేజ్ అయిందండి. ఆ 2% లీకేజ్లో అక్కడికే శాపం పెట్టేశాడండి. శాపం పెట్టేసి మీ మ్యాక్సిమం నాడీ వాళ్ళు మీ పేరు, మీ భార్య పేరు, మీ పుట్టినరోజు మాత్రం చెప్పగలుగుతారు, కానీ లగ్నాన్ని మాత్రం గుర్తించలేరండి. మీరు నాడీ దగ్గరికి ఎవరినైనా పోండి, ఇంతవరకు నాడీ అని ఎవరన్నా ప్రచారం చేసుకున్నారా? నేను వేలు ముద్ర ఇస్తే నేను ఇది చేస్తాను అని ప్రచారం చేసుకున్నారా? చేసుకోరు. అందుకే ఆ ఒక్క మైనస్ ఉంది కాబట్టే వాళ్ళు ప్రచారానికి రారు. మీరు ఇంత క్లిష్టంగా అడుగుతారు కాబట్టే, క్లుప్తంగా అడుగుతారు కాబట్టే వాళ్ళు ప్రచారానికి రారు. ఎందుకంటే మీరు వాళ్ళు ఇచ్చే దానిలో వాళ్ళ టేప్లో చూసుకోండి, వాళ్ళ బుక్లో చూసుకోండి, లగ్నం ఉండదు. జాతకం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి? లగ్నం నుంచి. రాసులల్లా మనకు అది సూచిక శాస్త్రం మాత్రమే తప్ప రాసులు అనేటి అవి పర్మనెంట్ కాదండి. లగ్నం, మనిషి యొక్క లగ్నమే పర్మనెంట్. కాబట్టి నాడీ శాస్త్రం అనేది 100కు 200% అది చదవగలిగిన శక్తి ఉన్న వాళ్ళైతే మాత్రం 100-200% కరెక్ట్ అండి. కానీ అగస్త్య మహామునే శాపం పెట్టాడు కాబట్టి అది ఇంపాసిబుల్. ఉంది కానీ ఇంపాసిబుల్. బయటికి రావడం అనేది ఇంపాసిబుల్. అది మన ఇండియాకు ఒక గొప్ప వరం అది, కానీ అది బయటికి రావడం అనేది ఇంపాసిబుల్. ఓకే, నాడీ జ్యోతిష్యం గురించి చాలా క్లియర్గా చెప్పారు. ఫేస్ని చూసి జ్యోతిష్యం చెప్పడం ఎంతవరకు నమ్మచ్చు? ఒక వ్యక్తిని ముందుగా కూర్చోపెట్టుకుని అతని ఫేస్ బట్టి కానీ ఆమె ఫేస్ని బట్టి కానీ జ్యోతిష్యం చెప్పగలరా? చెప్పగలుగుతాం. చెప్పగలుగుతాం. అది కొన్ని గడియలు ఉంటాయండి, కొన్ని టైమింగ్స్ ఉంటాయి. అది అష్టమహావిద్యలు, దశమహావిద్యలు అని ఉంటాయి. తాంత్రిక శాస్త్రం అని కలియుగంలో కలిపురుషునికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇచ్చిన వరం ఏంటంటే కర్తకు కానీ, కర్మకు కానీ, క్రియకు కానీ మేము అడ్డురాం, మీరు ఏదైనా చేసుకోండి అని ఒక వరం ఇస్తారండి. మీ ఆజ్ఞకి ఇస్తామని చూడండి. అందుకే 99% మన సమాజంలో చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే చాలా తెల్లాలేస్తే అబద్ధం ఆడంది అసలు నడవది, చాలా మట్టుకు చూడండి. కాబట్టి కర్త, కర్మ, క్రియకు మొత్తం కలిపురుషుడే కారణం. కాబట్టి స్వచ్ఛమైన వాళ్ళు ఎవరైనా ఉంటారు కావచ్చు అనే ఒక ఉద్దేశంతో ఏదైనా కూడా కండిషన్ బై అప్లై అని ఉంటుంది కదండి. శివుడు ఇచ్చే ముందు ఏ వరమైనా కూడా, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఏ దేవుడు ఇచ్చినా కూడా కండిషన్ బై అప్లై అని ఒకటి ఉంటుంది. అది తాంత్రిక శాస్త్రం అని పెట్టాడండి. రుద్రం వేరు, మళ్ళీ తాంత్రికం వేరు. తాంత్రికం అనేది అఘోరాలు చేసేది, శుద్రం అనేది వేరండి. అది కంప్లీట్ వేరు, అది వేరే జోనల్. ఇది తాంత్రిక శాస్త్రం అనేది అందులో పండితులు, అందులో మునిగిపోయిన వాళ్ళు, అందులో నిష్ఠాతులైన వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ముఖం చూసి వాళ్ళు అక్కడి నుంచి వస్తుండ్రంటేనే అబ్బా కొంచెం వాళ్ళు వెనక అడుగు పడ్డదంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మీరు నాడీ జ్యోతిష్యం చెప్పారు, అలాగే ముఖాన్ని చూసి జ్యోతిష్యం చెప్పగలమో లేదో క్లియర్గా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ చేయి చూపెట్టు, ఈ చేతిలో ఉన్నటువంటి రేఖలను బట్టి, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు, పేరేంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పకుండా చెయ్యి చూసి జాతకం చెప్పడం సాధ్యమా కాదు? సాధ్యమేనండి, సాధ్యమే. అదొక్క విద్య ఉంటుంది, అది కొంతవరకు సాధ్యం.
60% వరకు వస్తుంది, పూర్తిగా రాదండి. 100కు 200% రాదు, 100కు 200%. ఎందుకంటే పురాణాలలో దాని గురించి ఒక్కరికొక్కరికి ఒక 500 సంవత్సరాల క్రితం చాలా క్లియర్గా ఉండేయండి. ఆ బుక్కును ఒక 10-15 రకాలుగా రాశారండి. మళ్ళా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు. ఆ బుక్కులకి వెళ్ళి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చదువుకుంటున్నారు, ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి అది నమ్మకం. నా మట్టుకు అది ఒక 60% మాత్రం పనిచేస్తుంది. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలి. కానీ అది 100% చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కడ ఉన్నారు అనేదానికి నేను సమాధానం ఇప్పుడు చెప్పలేనండి. కానీ నాకు తెలిసి అజ్ఞాతంలో ఉన్నారు. అఘోరాలకు సాధ్యం అది 100%. పోతే అష్టమా విద్యలు దశమా విద్యలు చేసిన వాళ్ళకు కూడా సాధ్యమే. సో గురుజీ, ఆల్మోస్ట్ జ్యోతిష్యంలో ఎన్ని రకాల జ్యోతిష్యాలు ఉన్నాయి చాలా క్లియర్గా చెప్పారు. ఒక వ్యక్తి జాతకం ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే ముందు మెయిన్గా డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి, తర్వాత ప్లేస్ చెప్తారు. కొంతమందికి అసలు డేట్ ఆఫ్ బర్తే తెలియదు. చాలామంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు లేకపోవడం వల్ల డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. వాళ్ళు జాతకం చూపించుకోవాలంటే ఎలా చూపించుకోవాలి, ఎట్ ది సేమ్ టైం ఒకవేళ అన్ని డీటెయిల్స్ ఉంటే పర్టికులర్గా పుట్టిన ఆ టైమింగ్స్ మాత్రం చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకు అలా అడుగుతుంటారంటారు? పుట్టిన టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. జాతకం కావాలి అంటే మాత్రం పుట్టిన టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, చాలా ఈజీ. ఇద్దరు ట్విన్స్ పుడతారండి. ట్విన్స్ పుట్టేటప్పుడు 40 సెకండ్స్ టైంలో ఇద్దరు పుడతారు, అవునా? 40 సెకండ్స్ టైంలో ఇద్దరు పుట్టినప్పుడు ఒకడు చాలా గొప్ప మేధావి అయిపోతాడు, ఒకడు బుద్ధిమాంద్యం వాడైపోతాడు, అవునా? చాలామందిని చూసే ఉంటారు, చాలామంది. అందులో చాలామంది ఉత్సాహవంతులు కూడా ఇద్దరు ఉత్సాహవంతులే ఉంటారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే దీనిలో కారణం ఉంది.